జొన్నపిండితోటి సర్వప్ప. ఇందులో నువ్వులు, పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వాట్ చేసుకున్నాను. ఇందులో వేసేయాలి. కరివేపాకు, మనం కరివేపాకు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అప్ప. ఇది పచ్చిమిరం. నేను ఒకటేసారి 2 కిలోలు రుబ్బి పెట్టుకుంటాను. ఎలా అవసరం వస్తే మనం వేసుకోవచ్చు. పచ్చిమిరం కూడా, పచ్చిమిరపకాయలు మంచిగా కడిగి కిలోకి 100 గ్రాము ఉప్పు పోయాలి, కొద్దిగంత పసుపు పోయాలి. వేసి రుబ్బి పెట్టుకుంటే దగ్గర 6 months వరకైనా నిలువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది జొన్నపిండి కదా సర్వప్ప, వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకుంటే జిగుటు అనేది వస్తుంది. వేడి నీళ్ళు పోసుకున్నా కదా చేయి అవుతుంది, అందుకని స్పూన్ తోటి కలుపుతున్నాను. ఆమె మంచిగా కలుపుకోవాలి. చల్లటి నీళ్ళు పోయొద్దు. చల్లటి నీళ్ళు పోస్తే నీకు సర్వప్ప జిగుటు రాదు. ఇలా చేసుకోవాలి. కాలుతుంది చిన్నగా. నేను సర్వప్పలో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశాను. యూట్యూబ్లో ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోండి. ఇలా మంచిగా కలుపుకొని ఇలా దగ్గరకని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కొద్దిగా తీసుకొని ఇది వేడి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసుకోవద్దు. ఎంత పిసుకుతే అంత జిగుటు వస్తుంది. మనం ఇప్పుడు ఏమైనా ఇలా పిసుకోవడం దాంట్లోనే ఉంది. మనం జొన్నపిండి మనం రొట్టెలు చేసినప్పుడు కూడా ఇలా వేడి నీళ్ళు పోసుకొని బాగా పిసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా వత్తుకోవాలో చూపిస్తాను. నా పొయ్యి అంతా మొత్తం పడింది. ఇది నాకు పొయ్యి ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఏంటంటేనే నాకు క్లీన్ చేసుకోవాలని. కొద్దిగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. వేసుకోవాలి, టైట్గా వేసుకోవాలి. ఆయిల్ ఎంత తక్కువ పడుతుంటే అంత మంచిగా. పట్టలా చేసుకుంటేనే బాగుంటుంది. మందం చేస్తే తినముద్ది కాదు. ఎప్పుడైనా సర్వప్ప చేస్తే పతలా వేసుకోండి, మంచిగా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈజీ, మనకు హెల్తీ ఫుడ్. ఇలా జొన్నపిండితోటి రొట్టెలు చేసుకున్నప్పుడు ఇలా సర్వప్ప వేయండి. కారపు రొట్టెలు, సర్వప్ప ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా నేను లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. స్టవ్ ముట్టించేసి
ఇలా పెట్టేసి చూడు జొన్నపిండితోటి ఎంత బాగా వచ్చింది. మనకి హెల్తీ ఫుడ్ ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంతో తింటారు, మనకు కూడా ఇష్టం ఉంటుంది. ఉపవాసాలలో కూడా జొన్నపిండి నైట్ కూడా తినవచ్చు. కొంతమంది బియ్యం పిండి తినరు కదా, జొన్నపిండితో చేసుకోవచ్చు మనం. చూడు ఎంత బాగా వచ్చిందో కదా. ఓకే.